రాజ్యసభకు ఎన్నికైన 4 సభ్యులకు విశేష్ చెప్పారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజన్ పాలనలో ఉత్తరప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. అర్బన్ నక్సలిజాన్ని అరికట్టడానికే ప్రజా భద్రత బిల్లు తెచ్చామన్నారు సీఎం ఫడ్నవీస్. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణలపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ లీడర్లు. రాజ్యసభకు కొత్తగా ఎంపికైన 4 ఎంపీలకు శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. మాజీ ఫారెన్ సెక్రటరీ శ్రింగ్లా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం, కేరళ టీచర్ సదానందన్, చరిత్రకారిణి మీనాక్షిలకు స్పెషల్ విషెస్ తెలిపారు. 4 సభ్యులు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. కొత్త రోల్లోనూ అత్యుత్తమంగా పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే 12 ఎంపీ సీట్లలో 4 ఖాళీ అవడంతో నామినేట్ చేశారు ప్రెసిడెంట్ ముర్ము. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ పూర్తిగా సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. వికసిత్ భారత్లో యూపీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. లక్నోలో పర్యటించిన రాజ్నాథ్ ఆ రాష్ట్ర మాజీ సీఎం దివంగత నేత చంద్రభాను గుప్తా సంస్మరణ సభలో పాల్గొన్నారు. సీఎం యోగి పాలనలో యూపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు రాజ్నాథ్. मैं समझता हूं कि कम से कम कोई बदमाश सीना तान कर चलने की हिम्मत नहीं कर सकता है. अभी कुछ ही दिनों पहले मैंने लखनऊ में एक ब्रह्मोस एयर स्पेस की इंटीग्रेशन और टेस्टिंग फैसिलिटी का उद्घाटन किया था. आप लोगों ने देखा होगा जो ऑपरेशन सिंदूर हुआ, उस ऑपरेशन सिंदूर में ब्रह्मोस ने करिश्माई काम किया है. ब्रह्मोस मिसाइल ने, और इतना ही नहीं, ब्रह्मोस मिसाइल ने जो करिश्मा दिखाया है, उसके बाद दुनिया के लगभग 14-15 देशों ने भारत से ब्रह्मोस मिसाइल की मांग की है. ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన 12 కోటలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడంపై స్పందించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. స్వరాజ్య సాధనతో పాటు దేశ ఐక్యత, సమగ్రతకు శివాజీ మహారాజ్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు గోయల్. हम सबको बहुत आज गौरवान्वित महसूस होता है कि 12 किले 11 महाराष्ट्र में, एक तमिलनाडु में उनको वर्ल्ड हेरिटेज साइट का दर्जा मिला है. ये भी दर्शाता है कि छत्रपति शिवाजी का व्यापक प्रभाव भारत में हर कोने तक था, दक्षिण से लेके उत्तर भारत तक. మహారాష్ట్రలో అర్బన్ నక్సలిజాన్ని ఎదుర్కోవడానికే ప్రజా భద్రత బిల్లు తెచ్చామన్నారు సీఎం ఫడ్నవీస్. అడవుల్లో మావోయిస్టు క్యాడర్ తగ్గుతోందన్నారు. దీంతో యూనివర్సిటీలు సహా పలు సంస్థల్లో తమ క్యాడర్ను మావోయిస్టు పార్టీ పెంచుకుంటోందని చెప్పారు. నక్సల్స్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని తెలిపారు సీఎం ఫడ్నవీస్. देश के लिए, समाज के लिए लड़ने वाले अधिवक्ता को भारत की राज्यसभा पर नमित किया. हम सब लोग जानते हैं कि देश में आतंकवाद के खिलाफ और समाज विघातक कृत्य करने वाले अपराधियों के खिलाफ सरकार के वकील के रूप में, समाज के वकील के रूप में उज्वल निकम जी ने काम किया. ఢిల్లీలో వరద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆ రాష్ట్ర మంత్రి పర్వేష్ వర్మ. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ నిర్వహించినట్లు చెప్పారు. యమునా నదిలో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. అలాగే యమునాలో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు పర్వేష్ వర్మ. जो यहाँ से हरियाणा से डाउनस्ट्रीम से पानी आता है, वो भी हमने उसका सैंपल भी लिया है. और आगे जाके क्योंकि हमारी सारी दिल्ली की ड्रेन उसमें जाती है तो पानी का लेवल खराब हो जाता है. तो ये सारे मेजर्स और ये सारे सर्वे हमारे चल रहे हैं. तो मैं पूरे काम से सेटिस्फाइड हूँ कि काम हमारा ठीक गति से चल रहा है. और भी अधिकारियों को बताया गया है, अधिकारी अपने स्तर पर भी जो भी नेसेसरी स्टेप्स है वो उठा रहे हैं. तो मुझे उम्मीद है कि अच्छा मानसून बीत जाएगा. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. అక్రమంగా ఓటు హక్కు పొందిన బంగ్లా, మయన్మార్, నేపాలీల ఓట్లు తొలగిస్తే అభ్యంతరమేంటన్నారు కాషాయ లీడర్లు.